మిల్కీ దా ఆమె తిందికొని రమ్ము దో పిచ్చి తల్లి. మన రాకాశం ఉండి అసలు పగరసేస్తున్నాడండి. ఇలాంటి గద్రోండి నేను ఎక్కడే వెళ్ళమ్మా ఇంపీ కాడంత గద్రోండి. ఏంటోనండి వాడు ఒంటరిగా పెరిగో ఏమో, వాడికి వేరేవి వస్తే అస్సలు గిట్టట్లేదు. ఓ కొరికేసుకోవడం పాపం అవే కొరికేస్తున్నాయిలేండి మన ఇన్ఫీని. కానీ ఇట్లా జాలి వేసేస్తుంది అనిపించుతలే. అమ్మా ఇంకా మీకు 5 గుడ్డు తమ్ముళ్ళో చెల్లుళ్ళో పుట్టారా పాపం అమ్మ బాబమ్మ. కానీ మన ఇంటి మీదకి వచ్చేస్తున్నాయి అండి. ఈరోజు కూడా మా ఆయనగారు బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇది భయ్యో అని వస్తుంటే ఆయనకేమో కొంచెం ఇది అనిపిస్తుంది. ఎందుకంటే అన్నం పెడుతున్నావు అయినా చూడు అవే మన ఇంటి మీదకి వచ్చేస్తున్నాయి అంటున్నారు. మిల్కీ నువ్వు పెద్ద రాకాశ గడువురా. ఆ పిచ్చిదలకి ఏదో డొక్కు కనబడిందండి, అది బీగుతుంది. ఇక్కడ ఈ డాన్సులు అంటేనండి మెడ కింద జుట్టు ఊడిపోయింది కదా, అది రఫ్ అయిపోద్ది, అలాగ అవ్వకూడదండి అని చెప్పారండి మొన్న డాక్టర్ గారు. వెళ్ళరా మిల్కీగా అటు వెళ్ళిపోమ్మో, అటు వెళ్ళిపోరా అన్న ఏమో కాదు. అన్న చూడు ఇడుగు గద్దరన్న, వెళ్ళి ఈ గద్దరన్నతో మనం వేగలేము. ఇదిగోండి చిలకమ్మల ఆటలండి, బాగా ఆడుకుంటున్నాయి బుజ్జి తల్లులు. మిల్కీ అబ్బా నీ పేరేనా మిల్కీ అంటే? ఆహా తమరికి మిల్కీ అంటే తెలిసిపోయింది. శ్రీదేవి గారికి ధన్యవాదాలు చెప్పు. మరి మిల్కీ అంటే నువ్వేనా? వెళ్ళిపోమ్మో వెళ్ళి మరి. అదిగోండి రాకాశ్ గడ్ అదిగోండి. మొన్న బుజ్జి తల్లులు చూడండి, అందమంటే అందం కదరా నాయన. ఇగ్గండి ఆహా ఎన్నో చూసారా, కన్నుల పంట బుజ్జి చిలకమ్మలు. ఆహా మా ఇంటికి ఎందుకు వస్తారు మీకు? మాకు చుట్టారకలు లేవు కదా, కొంచెం కర్ర లేవు కదా. చూడండి రాకీ కూడా అక్కడ పడుకున్నాడు. రాకీ అద్దెకండి ఎక్కడ చూపేసింది చూస్తారా. నేను పైన వాకింగ్ చేస్తున్నా, ఆకలి వేస్తుందో నయమ్మో. పిచ్చి తల్లులారా మీ బాధలు ఎవరైతే తీర్చేది నాకు అర్థం కావట్లేదు. ఆకలి వేస్తుందమ్మా, వస్తూ ఉండు. మళ్ళీ నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నువ్వు వద్దమ్మో, నువ్వు తినలేవమ్మా. తినేసావు కాదుకోండి, అన్నం ఇందాక వదిలేసింది. మళ్ళీ ఇప్పుడు దీనికి పోటీ అనమాట. దా